వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఒక మేధావి మౌనం ఒక దుర్మార్గుడు చేసేటువంటి విధ్వంసం కన్నా కూడా ఒక మేధావి మౌనం అనేటువంటి చాలా ప్రమాదకరం అని అంటారు. ఎందుకనంటే మన దేశంలో మేధావులుగా చలామణి అవుతున్న వాళ్ళంతా కూడా కాలక్రమంలో సూడో ఇంటలెక్చువల్స్ కింద మారిపోతున్నారా అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఎందుకనంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్, సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటువంటి ఒక స్థితిలో ఉన్న మేధావులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా చాలా సామాజిక బాధ్యతతోటి రాజకీయ అంశాల మీద కానీ లేకపోతే రకరకాల అంశాల మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళు ఏదైనా మాట్లాడితే ప్రజలు ఒక ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ దాన్ని పట్టుకుని దాన్ని ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు సామాజిక బాధ్యతతో మాట్లాడాల్సిన అవసరం. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రభుత్వాలని విమర్శించడం అనేటువంటిది అందరి హక్కు. ముఖ్యంగా అధికార పార్టీలో జరిగేటువంటి అవకతవకల మీద లేదంటే జరుగుతున్నటువంటి వాళ్ళు తీసుకున్న పాలసీ డెసిషన్స్ మీద మేధావులు అనేటువంటి వాళ్ళని గళం విప్పాల్సిన అవసరం ఉంది. కానీ అది సెలెక్టివ్గా ఒక వర్గానికి ప్రయోజనం చేకూర్చేలాగా మాట్లాడే మేధావులు ఎక్కువైపోయారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అలాంటి వారితోటి గత ప్రభుత్వం చాలా సమస్యలు ఎదుర్కొంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ముఖ్యంగా ఈ అప్పు విషయంలో ఏదైతే ఉందో అప్పు లేదంటే ఉచితాలు అని చెప్పేసి విపరీతంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉచితాలు ఇచ్చేస్తున్నాడు. వాస్తవానికి అవి ఉచితాలు కాదు, సంక్షేమ పథకాలకి ఉచితాలకి చాలా వ్యత్యాసం ఉంది. ఇది తెలిసినా కూడా మేధావులు దీన్ని కరెక్ట్గా కమ్యూనికేట్ అయ్యేలాగా చెప్పట్లేదు. కేవలం వాళ్ళు ఏంటంటే కొన్ని వాళ్ళకు ఉండే రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా లేదంటే ఒక వర్గానికి ప్రయోజనాలు చేకూర్చాలి అనేటువంటి ఒక భావంతో మాట్లాడే వాళ్ళు ఎలా మాట్లాడారంటే లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇంకేముంది, జగన్ పరిపాలన అంతా విధ్వంసం. ముఖ్యంగా అప్పుల విషయంలో అందరూ కూడా నోటికొచ్చిన ఫిగర్స్ మాట్లాడారు. అసలు అవన్నీ కరెక్ట్ కాదు అని తర్వాత చాలా సందర్భాల్లో ఇది చట్టసభల వేదిక కానీ బట్టబయలైనటువంటి విషయం మనకు తెలిసింది. ఈ వీళ్ళలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆయన యొక్క పాలనా లోపాల గురించి విపరీతంగా మాట్లాడినటువంటి వాళ్ళల్లో మేధావులు ఇప్పుడు ఎవ్వరూ కూడా అసలు ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలో ఉన్నప్పుడు నోరు విప్పట్లేదు. కారణం ఏంటి అనేటువంటిది ఇప్పుడు ఇంకో రకం మేధావుల్లో జరుగుతున్నటువంటి ఎవరైతే పబ్లిక్ ఇంట్రెస్ట్తో ఉన్న మేధావులు ఉన్నారో వాళ్ళలో జరుగుతున్నటువంటి చర్చ, ఇక రాజకీయ పరిశీలకుల్లోనూ పాత్రికేయుల్లోనూ జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే అప్పట్లో చాలామంది మాట్లాడారు. కొన్ని సందర్భాల్లో చాలా విచిత్రంగా కూడా మాట్లాడారు. జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు అయితే ఇప్పుడు కొన్ని అంశాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని చాలా మెచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన నాడు నేడు స్కూల్స్ అనేటువంటివి చాలా బాగా చేశారు, విద్యా వ్యవస్థలో కొన్ని సంస్కరణలు చాలా బాగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంటూనే ఇక ఆయన ఎలక్షన్ల దగ్గర పడే కొద్దీ ఇక అటాక్ ప్రారంభించారు. ఏంటంటే అప్పులు చేసేశారు, ఉచితాలు ఇచ్చేశారు. ఆ ఉచితాలు అనేటువంటి దాన్ని బాగా ఫోకస్ చేసి జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర వ్యతిరేకత రావడంలో ఒక వర్గంలో ఆయన అలాగా ఇక మాజీ ఐఏఎస్ అధికారులు కొంతమంది కూడా బయటకు వచ్చి ముఖ్యంగా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని చాలా డ్యామేజ్ చేయడానికి ట్రై చేయటం, ఆయనకి అసలు ఐఏఎస్ని డీల్ చేసే విధానం తెలియదు అంటాం, కొన్ని పాలసీ డెసిషన్ మేకింగ్స్లో ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అలాంటి నిర్ణయాలు తీసుకున్నారని చెప్పేసి వాస్తవానికి అక్కడ ఇంటర్నల్గా జరిగినటువంటి వాటిని ఐఏఎస్లు వాక్ స్వాతంత్రం లేదంటే ఉంటుంది. కానీ వాళ్ళు ఆ విధులు నిర్వర్తించినప్పుడు వాటిని బాధ్యతారాహిత్యంగా బయట మాట్లాడచ్చా లేదా అనేటువంటిది కూడా ఎవరికి వాళ్ళ విచక్షణ జ్ఞానంతో మాట్లాడాలి. కానీ ఒక వర్గానికి ప్రయోజనం చేకూర్చేలాగా అప్పట్లో చాలామంది ఇలాగ బయటకు వచ్చి మాట్లాడారు. ఏబి వెంకటేశ్వరరావు అని చెప్పేసి ఆయన మాజీ ఐపీఎస్ అధికారి, ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. విచిత్రం ఏంటంటే వీళ్ళంతా ఆరోపణలు చేయటం అప్పుడు తప్ప ఒప్ప అనేటువంటిది వేరే డిబేట్ అయితే, అప్పుడు వీళ్ళు ఏవైతే సమస్యలు లేవనెత్తారో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఈ సమస్యలు ఉన్నాయని, ఆ సమస్యలు ఇప్పుడు అంతకన్నా రెట్టింపు కూటమి ప్రభుత్వంలో జరుగుతుంటే మరి ఇప్పుడు ఎందుకు వీళ్ళంతా ఈ మేధావులు అనబడే వాళ్ళంతా ఎందుకు నోరిప్పట్లేదు అనేటువంటిది ఇప్పటికీ కూడా నోరిప్పకపోగా అక్కడ జరుగుతున్నటువంటి చర్చల్లో వీళ్ళు కూటమిని వెనకేసుకొచ్చేలాగే మాట్లాడుతున్నారు అని అంటే వాళ్ళు ఏ రకమైనటువంటి ప్రయోజనాలు కోసం వాళ్ళు ఇలాంటి పని చేస్తున్నారు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. తాజాగా ప్రవీణ్ ప్రకాష్ లాంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఆయన చాలా నాడు నేడు వాటిల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఆ పథకాలు అవన్నీ కూడా ఆ సంస్కరణలో చాలా మంచి భాగం పంచుకున్నటువంటి వ్యక్తి. ఆయన కూడా తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఏ పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనేటువంటి వివరించడం జరిగింది. అంతకుముందంతా ప్రభుత్వాన్ని ఆడిపోసుకున్నటువంటి ఈ మేధావులు అనబడే వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? ఇన్ని సమస్యలు కళ్ళ ముందు ఉన్నా కూడా మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ అవుతున్నాయి, దాని మీద మాట్లాడట్లేదు. ఇక అప్పులు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన దానికన్నా ఈ 16 నెలల్లో తెచ్చిన అప్పులు ఎంత అనేటువంటిది చూసుకుంటే వాళ్ళకే తెలుసు అవన్నీ. అవి ఉచితాలుగా సూపర్ సిక్స్ అంటే అన్ని డబల్ త్రిబుల్ ఇస్తామని హామీ ఇచ్చారు. సరే అవి ఎంతవరకు
అమలవుతున్నాయి అనేటువంటిది అందరికీ తెలిసిన విషయం. అది వేరే చర్చ అది. మరి అప్పుడు ఉచితాలు అన్న వ్యక్తులందరూ కూడా ఇప్పుడు ఎందుకు ఇన్ని రకాలుగా ఉచితాలు ఇచ్చేస్తున్నారు అనేటువంటిది కూటమి నాయకులే మేము ఈ ఉచితాలు ఇచ్చేసరికి మా పని అయిపోతుంది, ఆంధ్ర రాష్ట్రం అమ్ముకునే పరిస్థితిలోకి వెళ్ళిపోయింది అది ఇది అని చెప్పేసి అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు మాట్లాడితే కూడా మరి ఆ మేధావులు అప్పుడంతా విరుచుకుపడిపోయిన మేధావులంతా కూడా ఇప్పుడు ఎందుకు నోరు పడిపోయినట్టుగా మౌనంగా ఉంటున్నారు అనేటువంటి చర్చ జరుగుతుంది.